తిరుగుబాటు వ్యాఖ్యల్ని ఖండించిన బంగ్లా సైన్యం. బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై జరగబోతున్న తిరుగుబాటుపై చర్చించేందుకు తాము రహస్యంగా సమావేశమైనట్లు వచ్చిన వార్తలను బంగ్లా సైన్యం ఖండించింది. ఒక భారతీయ మీడియా సంస్థ ప్రచురించిన ఈ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారుపై తిరుగుబాటుకు అవకాశం నేపథ్యంలో బంగ్లాదేశ్ సైన్యం అత్యవసర సమావేశం అన్న శీర్షికతో ప్రసిద్ధమైన వార్తా పాత్రికేయకు దుష్ప్రచనకు నిదర్శనమని బంగ్లాదేశ్ సైనిక ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. బంగ్లాదేశ్ సైన్యం సాధారణంగా నిర్వహించే ఒక సమావేశానికి తప్పుడు సమాచారం జోడించి ఈ కథనం రాశారని పేర్కొంది. యూనస్పై తిరుగుబాటు చెలరేగే అవకాశాలున్న నేపథ్యంలో బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉస్ జమా నేతృత్వంలో అత్యవసర సమావేశం జరిగిందని, ఇందులో 5 లెఫ్టినెంట్ జనరల్లు, 8 మంది మేజర్ జనరల్తో సహా ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారని మీడియాలో కథనం వచ్చింది. అయితే ఈ మీడియా సమావేశాన్ని బంగ్లా ఆర్మీ తోసిపుచ్చింది. మోడీతో యూనస్ సమావేశానికి ప్రతిపాదన. బ్యాంకాక్లో వచ్చే వారం జరగనున్న బీమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్స్ శిఖరాగ్ర సదస్సు థాయిలాండ్లో జరగనుంది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ సమావేశానికి ప్రతిపాదన సమర్పించామని బంగ్లాదేశ్ ప్రభుత్వం మంగళవారం పేర్కొంది. అయితే భారత ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఎదురు చూస్తామని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ జషీముద్దీన్ వెల్లడించారు. అయితే 2 రోజుల క్రితం ఒక వార్త బాగా వైరల్గా వచ్చింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారుగా యూనస్పై జరగబోతున్న తిరుగుబాటు జరగబోతుందనేసి అక్కడ బంగ్లాదేశ్ ఆర్మీ రహస్యంగా సమావేశమైనట్టు, అందులో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉస్ జమీన్ అండ్ 8 మంది మేజర్ జనరల్, 5 లెఫ్టినెంట్ జనరల్ రహస్యంగా సమావేశం ఏర్పాటు చేసుకొని యూనస్ ఖాన్ గద్దె దించాలనేసి, ప్రభుత్వ పాలన సైనిక చేతుల్లోకి తీసుకోవాలనేసి రహస్యంగా ఒక సమావేశం జరిగిందని ప్రముఖంగా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించిన బంగ్లాదేశ్ సైన్యం ఈ వార్తల్ని తోసిపుచ్చింది. ఇదంతా కట్టుకథ అనేసి, కల్పిత కథ అనేసి వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈ నెల అంటే నెక్స్ట్ వీక్లో బ్యాంకాక్లో జరగనున్న బీమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం తరఫున ఒక ప్రతిపాదన వచ్చింది. దీనిపైన ఇంకా భారత్ నుంచి ఎలాంటి నిర్ణయం మాకు రాలేదనేసి భారత్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ జషీముద్దీన్ తెలిపారు.